తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే? ఏమో బాగానే ఉన్నదనిపిస్తుంది మాకు. ఏమనిపిస్తుంది అంటే ఇచ్చే పథకాలన్నీ ఫ్రీ పథకాలు ఇస్తుంది, ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ అవన్నీ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి అంటున్నారు. అన్నీ బాగానే వస్తున్నాయి అంటున్నారు. జీరో జీరో బిల్ అని అన్నారు కదా, జీరో బిల్ మస్తు మందికి వస్తలేదు అని అంటారు కదా, మరి రావట్లేదంటే ఈ చూడు తేడాలు వస్తాయి కదా. కొందరు ముందుకు ఇస్తారు, తర్వాత లేట్కి వచ్చిన వాళ్ళకి లేట్కి వస్తాయి. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను, ఆనపాయన పిలిచింటే ఒకలాగా ఉండేది, ఈయన పాలు పిలిచింటే ఒకలాగా ఉంటుంది. సన్న బియ్యం వస్తున్నాయా మీకు? సన్న బియ్యం వస్తున్నాయి, బాగానే వస్తున్నాయా సన్న బియ్యం? బాగానే వస్తున్నాయి. 3 నెలలు కూడా ఇచ్చాడు అందరు. అంటే సర్వేలు చేస్తున్నారు కదమ్మా, ఇంటికి ఇల్లు ఇస్తామని చెప్పి సర్వే చేసినారా మీకు? చేశారు, చాలా మంది చేశారు. మరి వస్తాయంటారా పరిపాలనలో ఇల్లులు? వస్తాయి, మరి లేట్గా వస్తాయి కదమ్మా. ఆయన కూడా చెయ్యాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లై చేశారా మీరు? డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చిన చాలా మందికి వచ్చాయి. మీరు అప్లై చేశారా? మాది అది కాదు, సూరారు. అయితే ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుండు కదా, ఈ ఫ్రీ బస్ కానీ అది ఉంచాలంటారా తీసేయాలంటారా? అది ఇంకా ఆయన ఇష్టంలో ఉంటుంది. మీరేమంటారు, ఉంచితే బాగుండా తీసేస్తే బాగుండా? ఉంచితేనే బాగుంటుంది, పేదోళ్ళు ఉంటారు కదా, పేదోళ్ళు బాగా చూస్తే అప్పుడు బాగుంటుంది. అంటే మీరు చేస్తే మీకు వచ్చిన పథకాలు ఏంటి, అసలు మీకు ఉపయోగపడ్డ పథకాలు ఏంటి? మాకు వచ్చిన పథకాలు అంటే కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, ఇల్లులు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇక ఏవో చెప్తున్నారు కదా అన్నీ 5 పాయింట్లు. వచ్చిన వాళ్ళకి బాగానే వస్తున్నాయి, రాలేని వాళ్ళకి రావట్లేదు.